పిఠాపురంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే పిఠాపురం వైపు దేశం చూసే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయను ప్రకటించిన పవన్ 1,00,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలిపిస్తే జనసేన ప్రభంజనాన్ని చూపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చో. ఇద్దరుగా ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయన్ అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి. ఓట్లు వేయండి. నేను హక్కు సంపాదించుకున్నాను. ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు, 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను. అంత నిలబడతాను. ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి, మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కానిదే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు, 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ. అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యేగా ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల. మన బిడ్డని, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి.